ఒకే తోటలో 40 రకాల మామిడి పండ్లు చూశారా? ఈ మామిడి తోటలో అడుగు పెడితే స్వర్గంలోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడి మామిడి పండ్లు అంత పెద్దగా ఉన్నాయి. ఒక్క పండు ఇద్దరికి సరిపోతదనమాట. హిమాయత్ నుంచి రసాల వరకు అరుదైన మామిడి పండ్ల రకాలన్నీ ఒకే చోట. ఈ తోటను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. మామిడి ప్రేమికులు తప్పక చూడాల్సిన వీడియో ఇది. ఇంత అందమైన మామిడి తోట భారతదేశంలో ఉందంటే నమ్మగలుగుతారా? అయితే పచ్చని మామిడి తోట మొత్తం చూడండి. చూడండి ఎంత బాగుంది. అసలు ఇది మామూలు కష్టం కాదు. 3-4 సంవత్సరాల కష్టం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసేది సాధారణ మామిడి తోట కాదు. ఇది ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం. ఎటు చూసినా పచ్చని చెట్లు, కొమ్మలు వంగేంతలా వేలాడుతున్న మామిడి పండ్లు, మరియు ఒకే తోటలో 40 రకాల మామిడి వెరైటీస్ అన్నమాట. ఈ వీడియో చివరి వరకు చూస్తే మామిడి తోట ఎంత అందంగా ఉండాలో, మామిడి రైతులు ఎంత కష్టపడుతున్నారో, మరియు వివిధ రకాల మామిడి ప్రత్యేకతలు అన్నీ తెలుసుకుందాం. ఇక తోట అందము అయితే ఉదయం సూర్యకాంతి ఈ మామిడి ఆకుల మీద పడుతుంటే మొత్తం తోట బంగారం రంగులో మెరిసిపోతుంది. చెట్ల మధ్యలో నుంచి వీచే గాలి, పక్షుల కిలకిల రావాలు, పండ్ల సువాసన, ఇంకా నెమలీలు గినంగా చాలా ఉంటాయి. ఆ నెమలీలు ఆడుతుంటే ఇంకా అక్కడక్కడ ఒక కుక్క ఇనంగా ఉంటుంది. కుక్క ఇనంగా ఉంటుంది అన్నమాట. కుక్క ఇనంగా చెట్ల మధ్యలో నుంచి అది పరిగెత్తుతుంటే చెట్ల మధ్యలో నుంచి వీచే చల్లని గాలి, పండ్ల సువాసన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ప్రతి చెట్టు పండ్లలో నిండిపోయి ఉంటుంది అన్నమాట. కొమ్మలు కిందికి వంగిపోయేంతగా మామిడి పండ్లు వేలాడుతూ ఉంటాయి. ఇకపోతే ఈ తోటలో ఉన్న ప్రత్యేకమైన మామిడి రకాల్లో కొన్ని అయితే హిమాయత్ మామిడి పండు అంటే రాజుల పండ్లు అన్నమాట. పెద్ద సైజు ఉంటుంది, తీయటి రుచి, తక్కువ పీచు. ఈ పండు ఒక్కసారి తింటే మాత్రం మళ్ళీ 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 తినాలనిపిస్తుంది. ఇకపోతే రసాలు అంటేనే అందరికీ తెలుసు, జ్యూసీ మామిడి పండ్లు అని. ఇంకా జ్యూసులు తాగే మామిడి ప్రేమికులకి ఇది ఫేవరెట్ పండు అనమాట. దీనితో జ్యూస్ చేస్తే అసలు స్వర్గం నుంచి దిగి వస్తున్న అమృతం లాగా అనిపిస్తుంది అనమాట. ఇకపోతే బంగినపల్లి అనమాట. ఎక్కువ బంగినపల్లె ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ గర్వంగా చెప్పుకునే మామిడి బంగినపల్లి. ఇక పొడవుగా ఉండే ఈ పండ్లు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఇవే ఎక్కువ అమ్ముడు పోతూ ఉంటుంది. ఇకపోతే సువర్ణరేఖ చూసేందుకైతే బంగార రంగులో మెరిసిపోతుంది. రుచి చాలా తీయగా ఉంటుంది. ఇంకపోతే చెన్నూరి ఏమో చిన్న సైజులో ఉన్న రుచి మాత్రం అదిరిపోతుంది. ఇక తోతాపురి అయితే పచ్చళ్ళు చేస్తారు, జ్యూస్, మామిడి పల్స్ తయారీలో ఎక్కువగా ఈ పండ్లనే ఉపయోగిస్తారు అన్నమాట. ఇకపోతే ఇలా ప్రతి మామిడి రకానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది అయితే మరి ఎట్లుంటాయి ప్రతి మామిడికాయ వెరైటీస్ అంటే రంగు వేరుంటుంది, రుచి వేరుంటుంది, వాసన వేరుంటుంది, ఆకులు గినంగా డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని ఆకులు పెద్దగా ఉంటాయి, కొన్ని ఆకులు చిన్నగా ఉంటాయి. ఆ చెట్టు దగ్గరికి పోయినప్పుడు కొంచెం స్మెల్ గినంగా డిఫరెంట్గా వస్తుంటుంది అనమాట. కొంచెం వెరైటీగా ఉంటాయి అన్నమాట. మనం దాన్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు. ఇంత అందమైన తోట వెనకాల రైతు కష్టం గినంగా చాలా ఉంటుంది. టైంకు నీళ్ళు పెట్టాలి, సరైన ఎరువులు వేయాలి, అది గినంగా టైంకి వేయాలి. ఒక టైంలో ఎరువులు ఎక్కువ వేస్తే చెట్టు ఆకులు ముదిరిపోతాయి కానీ కాయ రాదనమాట. అంతే, ఆ సిచ్యువేషన్ ఆ టైం బట్టి ఎరువులు వేయాలి. ఇక టైంకు కత్తిరియాలి. అదే కాయలన్నీ అయిపోగానే కత్తిరియాలి. అది డిసెంబర్ నెలలో, జనవరి నెలలో కత్తిరిస్తే పూత రాదనమాట. అంటే కరెక్ట్ సిచ్యువేషన్లో కత్తిరింపు కానీ, ఎరువులు కానీ, నీరు కానీ పెట్టాలన్నమాట. ఇంకా పురుగు గినంగా కరెక్ట్ టైంలో నియంత్రించాలి, లేకపోతే పంట సరిగ్గా చేతికి రాదు. ఇలా ప్రతి పని జాగ్రత్తగా చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి, లేకపోతే మంచి ఫలితాలు రావన్నమాట. ఇంత కష్టం ఇట్లాంటి పనులు రావడానికి మాత్రం దీని వెనకాల చాలా కష్టమే దాగి ఉంది.
ఇక కష్టమే గురించి తర్వాత చెప్తా. మా తోటలో మాత్రం ఎక్కువగా సహజ పద్ధతిలోనే ఎరువులను ఉపయోగిస్తున్నాము. అదేంటివంటే ఆవు పేడ, జీవామృతము, వేప నూనె స్ప్రే చేస్తాము ఎక్కువ పురుగు వస్తే. ఇంకా గుడ్డు నీళ్ళు, అరటి తొక్కల ఫెర్టిలైజర్ ఇవన్నీ వాడడం వల్ల పండ్లు పెద్దగా తీయగా వస్తాయి. ఎరువులు అనేది తోటలోనే పోసి పెట్టుకుంటాము. ఏ మొక్కకు ఎక్కువ అవసరమో అనుకుంటే అప్పుడే ఇన్స్టెంట్గా పోస్తూ ఉంటాం అనమాట. వేప అది ఎరువు ఉంటుంది కదా, అదే వేస్తుంటాం అనమాట చీడ పీడ పోవడానికి. ఇకపోతే ఫ్రెండ్స్, ఈ పండ్ల సైజు చూడండి. కొన్ని మామిడి పండ్లు చేతిలో కూడా పట్టేంత పెద్దగా ఉంటాయి. ఇక ఇంత పెద్ద పండ్లు రావడానికి కారణం సరైన పోషకాలు, సూర్యరశ్మి, నీటి నిర్వహణ, మంచి మట్టి అనమాట. ఇందులో మట్టి గినంగా చాలా మంచిదన్నమాట. ఇంకా మట్టి ఎట్లా మంచిది అని తెలుసుకోవాలంటే ఒక చిన్న ట్రిక్ ఉంది. ఆ మట్టిలో ఎక్కువ పుట్టలు పెట్టాలి. పుట్టలు పెడుతున్నప్పుడే అది మంచి పోషకాలను కలిగి ఉంది అని అర్థం అనమాట. ఈ తోటలో చాలా పుట్టలు ఉంటాయి అన్నమాట. అంటే మట్టిని లూజ్ చేస్తున్నాయి అంటే చెదలు ఉన్నాయి. చెదలు ఎప్పుడు ఉంటాయి? ఆ మట్టి లూజ్ అయితేనే చెదలు వస్తాయన్నమాట. ఆ చెదలు ఏం చేస్తాయి, అవి ఆ మట్టిలో ఉన్న పోషకాలను గ్రహించి దాంట్లో ఉన్న మల విసర్జన ఆ మట్టిలోకి విసర్జించి మట్టిని లూజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. చెదలు, వానపాములు ఇట్లాంటివి ఉంటేనే మట్టి సాయిల్ మంచిదన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది థాయిలాండ్ వెరైటీస్ అన్నమాట. చాలా ఖరీదైన వెరైటీస్ ఇవన్నీ. థాయ్ వెరైటీస్ చాలా విలువైనవి, ఖరీదైనవి అన్నమాట. ఇకపోతే మామిడి సాగు రైతులకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా హిమాయత్, బంగినపల్లి రసాలు, వీటిని మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఇక మామిడి పండ్లు కేవలం రుచి కోసమే మాత్రమే కాదు, ఇందులో విటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక్క రైతు సంవత్సరాల కష్టం ఇది. చెట్టు మీద పండుగ కనిపించినప్పుడు వచ్చే ఆనందము మాటల్లో వర్ణించలేనంత వర్ణనాతీతం అన్నమాట. ఇక అది అసలు మాటల్లో చెప్పుకోలేము. ఆ చెట్ల పైన పండ్లు కనబడితే, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల కష్టము ఫలితం రూపంలో, మామిడి పండ్ల రూపంలో కనిపిస్తుంటే ఆ కష్టాన్ని ఒక్క నిమిషంలో మర్చిపోతాం అన్నమాట. ఈ తోటలో ప్రతి పండు వెనకాల ఒక కథ ఉంటుంది. ఆ పండు వండడానికి మేము పడ్డ కష్టం మొత్తం కనిపిస్తుంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇలాంటి అందమైన మామిడి తోట చూడడం నిజంగా ఒక అదృష్టము. ఇందులో మామిడి తోటనే కాదు, చూడండి దానిమ్మ ఉంటుంది, ఇంకా అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ప్రతి వెరైటీస్కి ఒక అద్భుతం ఉంటుంది. అంటే అన్ని రకాల మామిడి పండ్లలోనే రకాలే కాదు. ఇంకా పోతే నిమ్మ ఉంటుంది, అది ఇంకా సీతాఫలం ఉంటుంది. ఇక పోతే ఇంకా చాలా వెరైటీస్, నేరేడు చెట్లు ఉంటాయి. ఇట్లా అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఇకపోతే ఫ్రెండ్స్, ఇలాంటి అందమైన మామిడి తోట చూడడం నిజంగా ఒక అదృష్టము. 40 రకాల మామిడి పండ్లు, ప్రకృతి అందాలు, రైతు కష్టాలు ఇవన్నీ కలిసిన అద్భుత ప్రపంచం ఇది. ఇందులో ఈ తోటకు వచ్చినామనుకో మనసు ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ మామిడి చెట్టు కింద వండుకున్నామనుకో ఆ నిద్ర మాత్రం సుఖ నిద్ర అన్నమాట. ఇట్లా గుత్తులుగా ఇట్లా వేలాడుతుంటే ఆ అద్భుతాన్ని చూడడానికి ఈ 2 ఇళ్ళు సరిపోవన్నమాట. దేవుడు ఇంకొక 2 కళ్ళు ఇస్తే బాగుండు అనే ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట. మీరు గినంగా మీ ఇంట్లో మీ తోటకు వెళ్ళి ఇంత అద్భుతమైన మామిడి తోటను ఆస్వాదిస్తుంటే నాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము మా తోటలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫీలింగే మాకు గినంగా కలుగుతుంది అని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మామిడి చెట్టు తియ్యటి పళ్ళనిస్తుంది, చల్లటి నీడనిస్తుంది, పక్షులకు ఆశ్రయాన్ని ఇస్తుంది, రైతులకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఆకులను పండుగలలో గినంగా ఉపయోగిస్తాము. ఇట్లా ప్రతి దాంట్లోనూ ఉపయోగిస్తామన్నమాట. మామిడి ఆకులు కానీ, ఇంకా మామిడి చిగురు తింటే గొంతు సన్నమవుతుంది అన్నమాట. ఇందులో ఇంకా చాలా రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియకు సహాయం చేస్తుంది, చర్మానికి మంచిది, శరీరానికి శక్తిని ఇస్తుంది,
మామిడి చెట్లకు వచ్చే సమస్యలు ఏంటివి అంటే ఫ్రూట్స్ ఫ్లై, మిల్లీబాగ్స్, ఆకుపచ్చ వ్యాధి, పౌడర్ మిల్యూ. ఇక దీన్ని మరి ఎట్లా కంట్రోల్ చేయాలంటే వేప నూనె స్ప్రే వంటి సహజ పద్ధతిలో నియంత్రించవచ్చు. ఇకపోతే మనం ఇంత పెద్ద తోటకు వేప నూనె వేయలేం కాబట్టి వేప ఎరువు పోస్తే ఇలాంటివన్నీ దూరం అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక చూడండి, ఇది అల్లనేరేడి చెట్టు అన్నమాట. చూడండి అద్భుతంగా ఫస్ట్ టైం కాసింది. చాలా హ్యాపీగా ఉంది. చిన్న చిన్నగా వచ్చినాయి కానీ కొంచెం సాడ్గా ఉంది. చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఫస్ట్ టైం అన్నమాట అల్లనేరేడి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మై లైఫ్. ఇది బంగినపల్లి అండి. ఆల్మోస్ట్ ఇది ఇంకా ఒక ఫ్రూట్. మీరు మీ ఇంట్లో మీ తోటలో ఎలాంటి మొక్కలు ఉన్నాయో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మామిడి ప్రేమికులు ఉంటే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.